ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121 అధ్యాయం 7వ వచనం. నేటి ఆధునిక ప్రపంచం ఎన్నో వింతలు విశేషాలతో పరుగులు పెడుతూ ఉంటే అందరము దీనిని అభివృద్ధి అనుకొని ఎంతో సంతోషిస్తున్నాం. అది శరీరంతో ఉన్నంత కాలమే. అలాంటప్పుడు నీలో ఉన్న ప్రాణం యొక్క పరిస్థితి ఏమిటి? దీనిని గురించి అసలు ఆలోచన చేసేవారు ఎవరు? ప్రాణము అది ఎంతో విలువైనది. ఒకడు తన ప్రాణము కాపాడబడినట్లు తన యావత్ సంపద ఇచ్చివేయును అని, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని దేవుని వాక్యమును సెలవిస్తుంది. అంటే ఈరోజు నీకు కలిగి ఉన్న ఏది కూడా నీ యొక్క ప్రాణమునకు సమానము కాలేవు. అలాంటి విలువైన ప్రాణమును నీ ప్రభువు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రాణమును నరకం నుండి కాపాడుటకే యేసుక్రీస్తు తన ప్రాణమును నీ కొరకు సిలువలో అప్పగించుకొనెను. కనుక వాక్యమునిచ్చిన ప్రియులరా, ఎన్నో ఆపదలు పొంచి ఉన్న ఈ దినములలో నీ ప్రాణమునకు క్షేమమును విస్తరింపచేసిన దేవునికి నీ జీవితమును అప్పగించుకొని ఆయన కొరకు జీవించుము. ప్రభు నీకు సహాయం చేయునుగాక. ఆమెన్.